హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ జావా స్క్రిప్ట్ ఇంటర్ సిరీస్ లో భాగంగా మనం ఏం చేద్దామంటే రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి, ఆ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఇంటర్వ్యూలో వచ్చే రిలేటివ్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనము రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్లో డిఫరెన్సెస్ ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాము. సో ఈ రెండింటికంటే ముందు ఆ రెండింటికి గురించి మనము ఒక థియరీని తెలుసుకుందాం. ఈ రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ రెండు కూడా ఒకే రకంగా డినోట్ చేయబడతాయి జావా స్క్రిప్ట్లో. సో రెండు ఒకే రకంగా డినోట్ చేయబడడం అంటే రెండింటిని కూడా ఇలాగా డాట్ 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 అనే 3 డాట్స్ సింబల్తో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఎలా పనిచేస్తాయంటే అవి ఉన్న కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని వేరు వేరు పర్పస్ల కింద పనిచేస్తూ ఉంటాయి. కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని బేస్ చేసుకొని వేరు వేరు పర్పస్ల కోసము పనిచేస్తూ ఉంటాయి. సో రెస్ట్ ఆపరేటర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది ఫంక్షన్ పారామీటర్స్ లో ఆర్గ్యుమెంట్స్ ని కలెక్ట్ చేయడం కోసము ఈ రెస్ట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని కూడా కలెక్ట్ చేసి ఒక అరేలో పెట్టడానికి కూడా ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీరు స్ప్రెడ్ ఆపరేటర్ కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏదైనా అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని కానీ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కీస్ అండ్ వాల్యూస్ ని కానీ సపరేట్ చేయడం కోసము మనకి ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. బట్ రెండింటిని ఒకే రకమైన సింబల్ వాడుతూ ఉన్నప్పటికీ రెండు వేరు పనితీరు వేరుగా ఉంటూ ఉంటుంది అండ్ వేరు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇంకా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతే ముందుగా నేను ఇక్కడ ఒక ఆన్లైన్ జావా స్క్రిప్ట్ కంపైలర్ని నేను ఒకటి తీసుకున్నాను. సో రెస్ట్ ఆపరేటర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది దేనిలో ఉపయోగపడుతుంది, అది ఆర్గ్యుమెంట్స్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వండి వాటిని కలెక్ట్ చేయడం కోసం ఈ రెస్ట్ ఆపరేటర్ అనేది పనిచేస్తుంది. సో అందుకు ముందుగా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని నేను తీసుకుంటున్నాను. ఫంక్షన్ని తీసుకొని ఇక్కడ సమ్ అని నేను ఒకటి ఇచ్చేస్తున్నాను. ఇలాగ సమ్ అని ఇచ్చేసి ఇలాగ 3 డాట్స్ అని, సో ఇలాగ 3 డాట్స్ ఇచ్చి నెంబర్స్ అని చెప్పేసి ఇలా ఇచ్చేసాను. ఒక ఆర్గ్యుమెంట్ నేమ్ నేను నెంబర్ అని ఇచ్చాను. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఈ నెంబర్స్ని నేను ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, నేను 5 6 7 8 అని చెప్పేసి ఇలా ఇచ్చేసి నేను జస్ట్ రన్ చేస్తున్నాను. మీరు ఈ అవుట్పుట్ని కనుక అబ్జర్వ్ చేశారంటే మీరు ఏదైతే పారామీటర్స్ని పాస్ చేస్తున్నారో ఇక్కడ ఈ నెంబర్స్ అనే రెస్ట్ ఆపరేటర్ని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక ఎరేలో స్టోర్ అయిపోయి మనకి కన్సోల్లో ప్రింట్ అవుతూ ఉంది. సో ఇది రెస్ట్ ఆపరేటర్ అనేది ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోవడం కోసము ఇది మనకి ఉపయోగపడుతుంది. సో మీరు ఎన్ని పారామీటర్స్ని సెండ్ చేసినా సరే అది కలెక్ట్ చేస్తుంది. చూసారు కదా, నేను యాక్చువల్గా మామూలుగా జావా స్క్రిప్ట్లో రెస్ట్ ఆపరేటర్తో సంబంధం లేకుండా మనం ఏం చేయాలి, ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్నింటికి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్స్ కూడా ఇచ్చుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. సో కొన్నిసార్లు మీరు ఏం చేయొచ్చు అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇలాగా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని కలెక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మనము ఆర్గ్యుమెంట్ నేమ్స్ని కూడా మనకు నచ్చినవి ఇవ్వచ్చా అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ నెంబర్స్ తర్వాత సపోజ్ A, B అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని అది గ్రాప్ చేస్తుంది. ఆ తర్వాత A, B అనే వాటిని కూడా గ్రాప్ చేయాలన్నట్లుగా ఇస్తారు. సో అంటే ఏంటంటే ఇక్కడ 7 వరకు ఏమో ఈ నెంబర్స్ అనే రెస్ట్ ఆపరేటర్లోకి వెళ్ళిపోవాలి, 8 9 ఏమో AB అనే ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇస్తాం. బట్ ఇదేం చేస్తుందంటే మనకి ఎర్రర్ని క్రియేట్ చేస్తుంది. సో ఎందుకు ఎర్రర్ని మనకి క్రియేట్ చేస్తుంది అంటే మీరు ఎప్పుడు కూడా రెస్ట్ ఆపరేటర్ని ఎప్పుడు ఫస్ట్ అనేది పెట్టకూడదు, రెస్ట్ ఆపరేటర్ని ఎప్పుడు కూడా లాస్ట్లో ఉంచాలి. సో ఇప్పుడు నేను ఈ రెస్ట్ ఆపరేటర్ని కట్ చేసి A, B తర్వాత నేను ఇలాగ కామా ఇచ్చుకొని రెస్ట్ ఆపరేటర్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే A, Bలోనేమో కన్సోల్ చేస్తున్నాను నేను, కన్సోల్ డాట్ లాగ్ ఏని అట్ ద సేమ్ టైం కన్సోల్ డాట్ లాగ్ బీని కూడా నేను ఇలాగా కన్సోల్ చేస్తున్నాను.
ఇలా రెండింటిని కన్సోల్ చేసి రన్ చేస్తున్నాను. రన్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఏలో ఫస్ట్ పారామీటర్ అనేది ఏలా ప్రింట్ అయిపోయింది, సెకండ్ పారామీటర్ అనేది బీలా ప్రింట్ అయింది. బట్ రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా ఈ నెంబర్స్ అనే రెస్ట్ ఆపరేటర్లో ఉన్నటువంటి నేమ్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు నెంబర్స్ని ఎప్పుడైతే ఫంక్షన్లో కన్సోల్ చేస్తారో అవన్నీ కూడా ఇలాగ ఒక ఎరేలోకి అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలాగ రెస్ట్ ఆపరేటర్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక ఎరేని తీసుకోండి, ఎరే 1 అని ఎరే 1 అని చెప్పేసి ఈక్వల్ టు ఇలాగా తీసుకొని మీరు 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఇలా ఇచ్చేసారు. ఇప్పుడు లెట్ ఎరే 2 అని తీసుకోండి, తీసుకొని దానిలో ఇలాగ 3 డాట్స్ ఇచ్చేసి ఎరే 1 అని చెప్పేసి ARR1 ఇచ్చేసి మీకు నచ్చిన ఆర్గ్యుమెంట్స్ని ఇచ్చుకోండి. ఇక్కడ నేను 6, 7, 8 ఇలా ఇచ్చేసాను. సో ఇలా ఇచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఎరో2 జూన్ చూడండి, ఎరో2లో నేను కన్సోల్ లాగ్ చేస్తున్నాను. సో మీరు కనుక దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈక్వల్ టు లేదు సో వచ్చింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మనకి ఈ పై కూడా నేను తీస్తున్నాను. సో ఫస్ట్ ఎరే 1 అనేది ఏమైపోయింది, సెకండ్ ఎరేలోకి కాపీ అయిపోయి రిమైనింగ్ 7, 8 అలాగా కలిసిపోయి ఒకే సింగిల్ ఎరేలో రిజల్ట్ అనేది మనకు వచ్చింది. సో స్ప్రెడ్ ఆపరేటర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా పనిచేస్తుంది, అంటే కంప్లీట్గా రెస్ట్ ఆపరేటర్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. సో రెస్ట్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుంది, మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఇస్తే వాటన్నింటినీ ఎరేలో పెడుతుంది. బట్ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మీరు ఎరేలో పెట్టిన ఆబ్జెక్ట్స్ అన్నిటినీ బయటికి సింగిల్ వాల్యూలాగా తీస్తూ ఉంటుంది. ఒకవేళ దాన్ని ఎరేలో గనక ప్లేస్ చేస్తే అది ఒక ఎరేలాగా లోకి కాపీ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్స్ కూడా అంతే. సపోజ్ ఇక్కడ నేను అక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, లెట్ OBJ ఈక్వల్ టు A:1 B:. సో ఇలాగ ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని నేను ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తే ఇలాగ మనకి ఆబ్జెక్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి నేను స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేశాను అనుకోండి, సో మనకి రిజల్ట్ రావట్లేదు. సో అందుకోసం నేను ఇంకేం చేస్తానంటే ఇంకొక ఆబ్జెక్ట్ని నేను తీసుకుంటున్నాను, లెట్ OBJ2 ఈక్వల్ టు C2 లేదా C3 అని ఇలాగ ఆబ్జెక్ట్ని నేను తీసుకొని దీనిలో నేను కామా ఇచ్చేసి ఆబ్జెక్ట్ 1ని నేను ఇలాగ ప్రింట్ చేస్తున్నాను. సో స్ప్రెడ్ ఆపరేటర్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ 1కి ముందు నేను స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఇచ్చేసాను. స్ప్రెడ్ ఆపరేటర్ ఇచ్చి నేను ఆబ్జెక్ట్ 2 అనే దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి రిజల్ట్ వస్తుందో లేదో చూద్దాం. సారీ, నేను OBJకి OBJ1 అని ఇచ్చాను, వేరియబుల్ నేమ్ OBJ అని ఇచ్చాము మనం, బట్ వేరే OBJ1 అని ఇచ్చాను. అది అందుకనే మనకి రిజల్ట్ అనేది రాంగ్ వచ్చింది. ఇదిగోండి మీరు చూసారంటే ఇక్కడ అవుట్పుట్లో నేను ఎప్పుడైతే రన్ చేశానో ఇక్కడ A1 అండ్ B2 రెండు కలిపేసి ఆబ్జెక్ట్ 2లోకి కాపీ అయిపోయాయి. ఇలాగ మీరు స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని వాల్యూస్ని కాపీ చేసుకోవచ్చు, లేదా ఇంకో ఆబ్జెక్ట్లో కాపీ చేసుకొని మీరు వాల్యూస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా స్ప్రెడ్ ఆపరేటర్ అనేది వాల్యూస్ అన్నింటినీ సపరేట్ చేస్తుంది, రెస్ట్ ఆపరేటర్ ఏమో ఎరేలో వాల్యూస్ని కలుపుతుంది. సో ఇలాగా మీకు రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. బట్ మీకు రెస్ట్ ఆపరేటర్లో నేను ఇంకొక విషయం చూపించాలి. సో మీరు ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకోండి, ఫంక్షన్ తీసుకొని దానికి నేమ్ ఇలాగే సమ్ అని ఇచ్చారు అనుకుందాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను నెంబర్స్ అని చెప్పేసి ఇలాగ ఇచ్చాను, సమ్ 1, 2, 3 సంథింగ్. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ నెంబర్స్ అని నేను సో ఇలా నెంబర్స్ ఇచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ అని. బట్ జావా స్క్రిప్ట్లో ఒకటి ఉంది, అది ఏమిటంటే మీకు ఆర్గ్యుమెంట్స్ అనే ఒక ఫంక్షన్ ఒక మెథడ్ ఉంది. సో ఇదేం చేస్తుందంటే ఆర్గ్యుమెంట్స్, సో సపోజ్ ఇప్పుడు నేను ఫంక్షన్లో డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి నేను ఇచ్చాను అనుకోండి, అదేం చేస్తుందో చూడండి ఒకసారి. మీరు ఫంక్షన్లోకి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ కూడా ప్రింట్ చేస్తుంది. ఇదిగోండి అవుట్పుట్ని మీరు చూసారంటే ఇది ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎలా ప్రింట్ అవుతున్నాయి, ఒక ఆబ్జెక్ట్లో
కీ వాల్యూస్ని బేస్ చేసుకుని ప్రింట్ అవుతూ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా 0 ఇండెక్స్ 1 ఈ ఇండెక్స్ నెంబర్లన్నీ కూడా కీ లాగా వచ్చేసాయి. మీరు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నారో అవి ఒక వాల్యూ లాగా అసైన్ అయిపోయి ఒక ఆబ్జెక్ట్లో అనేవి సెట్ అవుతున్నాయి. సో అదే దాన్ని కనుక మీరు ఇక్కడ ఒక ఫంక్షన్ని డైరెక్ట్గా తీసేసి ఇలా మీరు ఒక యారో ఫంక్షన్ లాగా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఇలాగ యారో ఫంక్షన్లో అయితే ఇలాగ ప్రింట్ అవ్వవు. సో సపోజ్ మీరు ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని నాట్ స్ప్రెడ్ నెంబర్స్ రెస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇలాగ ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ నెంబర్స్ అనేవి కూడా ఇలాగ ప్రింట్ అవుతాయి. ఇదిగోండి చూడండి, యారో ఫంక్షన్లో మీకు రెస్ట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. బట్ మీకు యారో ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో అందుకని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ని మీరు ఎప్పుడు కూడా నార్మల్ మెథడ్లోనే యూజ్ చేయాలి. సో నేను రెస్ట్ ఆపరేటర్లో ఇది చూపించడం మర్చిపోయాను, అందుకని మీకు ఇది చూపించాను. సో ఇప్పుడు ఈ టాపిక్స్ మీద మనకి రిలేటివ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయో మనము ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి యూజ్ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ ఇన్ యారో ఫంక్షన్? సో మనం ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ని చూసాం కదా, ఫంక్షన్ చూసాం కదా, సో దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు జావా స్క్రిప్ట్లో. ఈ ఆర్గ్యుమెంట్స్ ఆబ్జెక్ట్ని యారో ఫంక్షన్లో యూజ్ చేయొచ్చా లేదా? సో యారో ఫంక్షన్లో ఇట్ కాంట్ బి యూజ్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఇట్ కెన్ వర్క్, అదర్వైజ్ ఇట్ వాంట్ వర్క్. సో ట్రెడిషనల్ వే అంటే ఏంటి? ఫంక్షన్ అని నేమ్ డిఫైన్ చేసి మీరు ఇలాగ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి మీరు ఎప్పుడైతే ప్రింట్ చేస్తారో అప్పుడు ఆర్గ్యుమెంట్ ఫంక్షన్స్ని మనము కన్సోల్లో ప్రింట్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. బట్ యారో ఫంక్షన్లో అయితే ఈ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ అనేది పనిచేయదు. నెక్స్ట్, విచ్ ఈస్ ద బెస్ట్ వే టు క్రియేట్ న్యూ అరేస్ విత్ అసైన్మెంట్? ఇక్కడ మీరు సపోజ్ array 1 ఈక్వల్ టు array 2 ఈజ్ నాట్ ప్రిఫరబుల్ యాజ్ array 1 అండ్ array 2 విల్ బి ద ఆబ్జెక్ట్. మీరేంటంటే array 1 అని ఇలా తీసుకొని array 2లో డైరెక్ట్గా అసైన్ చేయలేరు. మీరు డైరెక్ట్గా మీరు ఇలాగా స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే arrayలో ఉన్న వాల్యూస్ని array 2లో ఇలాగా కాపీ చేసుకోవచ్చు. అంటే వాల్యూస్ని స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మీరు వాల్యూస్ అనేది కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, హౌ కెన్ యూ హ్యాండిల్ ద ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్ పాస్ టు ఏ ఫంక్షన్? సో ఎలాగా మనము ఫంక్షన్లో పాస్ చేసిన పారామీటర్స్ అన్నింటిని మనము ఎలా హ్యాండిల్ చేయగలం? సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ఫంక్షన్ని తీసుకొని దానికి రెస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఆ పారామీటర్స్ అన్నింటిని మనము పాస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇంకొకటి క్రియేట్ ఏ ఫంక్షన్ విచ్ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ దట్ రిటర్న్స్ సమ్ ఆర్ మ్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ క్యాలిక్యులేటివ్ వాల్యూ. సో వీటన్నింటిని మనము అంటే వీటిని ఫంక్షన్లో యూజ్ చేసుకొని మనం వాల్యూస్ అయితే రాబట్టి దేని ద్వారా రెస్ట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని లేదా స్ప్రెడ్ ఆపరేటర్ని మ్యాక్స్ అనే దానిలో ఇవ్వడం వల్ల అరేలో ఉన్నటువంటివి అన్నీ కూడా మీకు స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే, కెన్ ద రెస్ట్ ఆపరేటర్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద ఫంక్షన్ లిస్ట్? నో. సో దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఇలాగ మనము ఎక్కడ పడితే అక్కడ రెస్ట్ ఆపరేటర్ని మనము యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే సరే ఇదిగో ఇలాగ ఫంక్షన్ ఇచ్చేసి ఇది ఇలాగ ఫస్ట్ అనేది అసలు రెస్ట్ ఆపరేటర్ని ఎప్పుడు కూడా లాస్ట్లోనే పెట్టాలి. మీకు ఈ రెస్ట్ ఆపరేటర్ని బీకి ముందు మాత్రమే, వెనక మాత్రమే, బీ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. ఇలాగ మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, లేదా ఏదైనా కోడ్ శాంపిల్ ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా దాని అవుట్పుట్. సో ఇలాగా మీకు జావా స్క్రిప్ట్లో రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్.